రోజుకు కొంచెం మా సమస్యలు రోజు రోజుకు ఇంకా పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఈ సమస్యలతో చాలామంది ఆశాలకు బీపీలు షుగర్లు రావడం వల్ల ఇప్పటికే ఎంతోమంది ఆశాలు చనిపోయినా కానీ కనీసం వాళ్ళ చనిపోయిన దానికి కూడా ఏం ఫలితం లేకుండా పోయింది. 20 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్గా పనిచేస్తున్నా కానీ ఒక ఆశా వర్కర్ అనే గుర్తింపు లేకుండా వాళ్ళు చనిపోయిన దానికి కారణం ఏందో కూడా తెలియకుండా అయిపోయింది. మేము కోరుకునేది ఒకటే, మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు ఈ ఏజ్ టార్గెట్ వల్ల చాలా మందికి సఫర్ అయ్యి వాళ్ళు కొంచెము చాలా మందికి బీపీ షుగర్లతో చాలామంది హార్ట్ అటాక్ రావడము చాలా జరుగుతుంది. ఈ టార్గెట్ అనేది లేకుండా చేసి మాకు ఈ పారితోషికం అనేది మేము 20 సంవత్సరాల నుంచి పని చేస్తున్నా కానీ ఒక చిన్న పిల్లలు లెక్క చేసిన విధంగా మాకు ఆ బిల్లులు రావడం జరుగుతుంది. మాకు అది లేకుండా మాకు ఎంత ఫిక్స్డ్ వేతనం ఇస్తామో ఫిక్స్డ్ వేతనం కావాలని ముందు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము ఎంత పని చేస్తున్నా కానీ ఈ ప్రభుత్వం ఎందుకో మమ్మల్ని గుర్తించడం లేదు. కింది స్థాయిలో ఉన్న ఆశాలు పని చేస్తేనే ఏ రిపోర్ట్ అయినా పై స్థాయి వరకు పోతుంది. కానీ చేస్తున్న ఆశాలను అందరు తొక్కుపెట్టి పైన వాళ్ళనే ఇది చేస్తారు. కానీ కింద ఉన్న ఆశాలను కూడా గుర్తించి మా సమస్యలు ఈ ప్రభుత్వం తొందరగా ఒక కొలికి తీసుకురావాలని మేము మరీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మాకు ఈ ధర్నాలు చేయడం కారణం కూడా మాకు ఎందుకంటే చేస్తున్న పనికి ఫలితం ఉంటే మేము ఈ ధర్నాలు కూడా చేయము. మాకు ఇచ్చిన హామీలు మేము అప్పుడు సమ్మెలో కూర్చున్నప్పుడు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పింది ఈ ప్రభుత్వం. ఇంతవరకు మా కనీసం మా విషయం కూడా దాని గురించి ఆలోచించడం లేదు. ఇప్పుడన్నా ఆలోచించాలని మేము ఇవన్నీ ఇంకా ఈ ముందు ఇంకా చాలా ధర్నాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మాకు కింద స్థాయిలో ఉన్న ఒత్తిడిలు ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం. ఆ సమస్యలన్నీ మాకు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని మరీ కోరుకుంటున్నాము. ఆశాలందరి తరఫున నేనైతే ఒకటి విజ్ఞప్తి చేస్తాను.